ఓం నమ శివాయ. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంఖ్య జ్యోతిష శాస్త్రం. నేను మీ మురళీధర్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. గత వీడియోలో కర్మ, జ్యోతిషం ఈ రెండింటికి సంబంధం ఏంటని మీకు తెలుసుకోవడం అనేది జరిగింది. ప్రజెంట్ ఈ వీడియో ద్వారా మీకు జ్యోతిషం అంటే ఏంటి, జ్యోతిషానికి గ్రహాలకు గల సంబంధం ఏంటి, అలాగే జ్యోతిషానికి మానవునికి గల సంబంధం ఏంటి, అలాగే ఈ జ్యోతిషానికి సంబంధించిన గ్రహాలు శుభగ్రహాలు, అశుభ గ్రహాలు అనే విషయాలు మీకు ఏంటనేది మీకు పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా గ్రహాల విషయంలో ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నది ఏంటంటే శుభగ్రహాలు, అశుభ గ్రహాలని, లేదా మంచి గ్రహాలు లేదా చెడ్డ గ్రహాలని, అలానే శని, రవి, కుజ గ్రహాలు ఇవి పాపగ్రహాలని, అలాగే రాహు, కేతులు కూడా చెడ్డ గ్రహాలని, బుధుడు నపుంస గ్రహం అని, గురు, శుక్రులు మంచి గ్రహాలని ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నారు. జనరల్గా గ్రహాల్లో ఏవి కూడా ఇవి శుభగ్రహాలు, అశుభ గ్రహాలు ఉండవండి. అన్ని గ్రహాలు కూడా మంచియే. అలాగే మన మనుషుల్లో కూడా ఎవరు కూడా పుట్టుకతోటి అందరూ మంచివాళ్ళే. అంతేగాని వీళ్ళు వీళ్ళు మనుషుల్లో కూడా ఎలా అయితే ఇది మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అనేది ఎలా ఏర్పడిందో ఈ గ్రహాల్లో కూడా అలాగే ఏర్పడింది తప్ప జనరల్‌గా గ్రహాలన్నీ కూడా మంచి గ్రహాలే అని మీకు ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మీరు చూడండి. ఎంచేతంటే ఇప్పటి వరకు మీరు గ్రహాల గురించి విన్నది వేరు. జనరల్‌గా ఈ గ్రహాల తాలూకా ఎందుకు ఇట్లా శుభగ్రహాలు అన్నారు, ఎందుకు ఈ పాపగ్రహాలు అనేది మీకు ఒక అవగాహన రావడం అనేది జరుగుతుంది. అలాగే మీకు ఒక జ్యోతిష్యం మీద కూడా ఒక నమ్మకం అనేది రావడం అనేది జరుగుతుంది. అలానే మీలో ఎవరికైనా సరే మీ యొక్క జాతక వివరాలు తెలుసుకోవాలనుకున్నా, మీకు జాతకంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నా, వాటికి సంబంధించిన రెమెడీస్ గానీ, లేదా అదృష్ట రత్నం గానీ, మొత్తం మీకు సంబంధించిన ఏవైతే జాతకానికి సంబంధించిన విషయాలన్నా కావాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్‌పై కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలానే నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా, మీ పిల్లలకి మంచిగా అంటే బర్త్ బేబీస్‌కి మంచిగా పేరు కావాలనుకున్నా, ఈ స్క్రీన్‌పై కనిపిస్తున్న నెంబర్‌కి మీ తాలూకా డీటెయిల్స్ పంపించండి. మీ యొక్క వివరాలు, అదృష్ట వివరాలు తెలుసుకోండి. నెక్స్ట్ ఏంటంటే, మేము ఒక వ్యక్తికి నేమ్ కరెక్షన్ ఏ విధంగా చేస్తాము అంటే, అడ్వాన్స్డ్ న్యూమరాలజీ సిస్టమ్ ప్రకారం 14 డైమెన్షన్స్‌లో ఒక జాతకంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో వాటికి అనుగుణంగా నేమ్‌లో మంచి వైబ్రేషన్స్ వచ్చే విధంగా నేమ్ సూటబుల్ చేయడం అనేది జరుగుతుంది. అలానే మేము ఇచ్చే చార్ట్‌లో కూడా ఏముంటాయంటే, మీకు సంబంధించిన అదృష్ట వివరాలు అంటే అదృష్ట రత్నం, లక్కీ డేట్స్, లక్కీ కలర్స్, లక్కీ మొబైల్ నంబర్ ఇలా ప్రతీదీ కూడా మీకు సంబంధించిన ప్రతి విషయాలు కూడా ఈ చార్ట్ ద్వారా మీకు అందించడం అనేది జరుగుతుంది. ఓకేనండి. జ్యోతిష్యం. అయితే ఈ జ్యోతిష్యం ఎలా పుట్టింది అని అనుకుంటే, ముఖ్యంగా ఇది ఖగోళ శాస్త్రంతో ముడిపడి ఉంది. అలానే ఈ విశ్వంలో ఉన్న గ్రహాలు, నక్షత్రాలు వీటి ఆధారంగా ఈ జ్యోతిష్యం అనేది పుట్టిందండి. వేదాల్లో చూసుకున్నట్లయితే ఇది చాలా ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. షడ అంగాలలో ఈ జ్యోతిష్యం అనేది చాలా చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ జ్యోతిష్యం అనేది ఎలా ఉంటుందంటే 3 విధాలుగా ఉంటుంది. 1 ముహూర్తం, 2 సిద్ధాంతం, 3 జాతకం. ఈ 3 విషయాల కలయికే ఈ జ్యోతిష్యం. అయితే వీటిలో ఈ జ్యోతిష్యం సంబంధించిన మూడో అంశమైన జాతకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇదేంటంటే మానవుడితో ఒక అవినావ సంబంధం ఉందని చెప్పొచ్చు. అయితే ఈ జ్యోతిష్యం అంటే 2 పదాల కలయిక. ఒకటి జ్యోతి అంటే వెలుగునిచ్చేది, ఇష్యు అంటే తెలుసుకునేది. అంటే మనం కాంతి ద్వారా, వెలుగు ద్వారా మనం తెలుసుకునేదే ఈ జ్యోతిష్యం. దీని ద్వారా మన యొక్క భవిష్యత్తును తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ జ్యోతిష్యం ఎలా పుట్టిందంటే, మనకు వెలుగునిచ్చే అంటే ఈ భూమిపై వెలుగునిచ్చిన సూర్య, చంద్రుల ఆధారంగా మనకి ఈ జ్యోతిష్యం పుట్టింది. ముఖ్యంగా భూమి, సూర్యుడు, చంద్రుడు వీటి గమనాల ఆధారంగా మన జ్యోతిషానికి సంబంధించిన తిథులు, వారాలు, నక్షత్రాలు, అలానే రాసులు, పక్షాలు ఇలా ప్రతి విషయం కూడా సూర్య, చంద్రులు, భూమి వీటి గమనం ఆధారంగా ఇవి పుట్టిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇది ఎలా అంటే భూమి తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటల సమయం పడుతుంది. అలాగే సూర్యుని చుట్టూ తిరగటానికి 365 రోజులు పడుతుంది. అలాగే చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 28 రోజులు పడుతుంది. అలాగే సూర్యుడు తిరిగే గమనాన్ని మనం క్రాంతి వృత్తముగా మనం చెప్పుకోవచ్చు. వీటి ఆధారంగానే రాశి చక్రం ఏర్పడింది. మళ్ళా ఈ రాశి అనేది 12 రాసులుగా విభజించడం అనేది జరిగింది. అలాగనే నక్షత్రాలు ముఖ్యంగా మన కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నా సరే వాటిలో 27 నక్షత్రాలు మాత్రం పరిగణలోకి తీసుకోవడం అనేది జరిగింది. అలాగనే ఒక్కొక్క నక్షత్రాన్ని మళ్ళా కూడా అంటే ఒక నక్షత్రం 4 పాదాలు చొప్పున మొత్తం 27 నక్షత్రాలు. 27 × 4 మొత్తం 108 పాదాలుగా విభజించడం అనేది జరిగింది. ఈ విధంగా మన జ్యోతిష్యానికి పరిశీలన కోసం అనేక విధాలుగా, అనేక రూపాల్లో దీన్ని విభజించి
మన యొక్క భవిష్యత్తుని తెలుసుకోవడానికి ఈ జ్యోతిష్యం అనేది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఇవి శుభగ్రహాలు, ఇవి అశుభగ్రహాలు. అలాగే మనలో కూడా మనుషులు ఈ మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అనేది ఎలా ఏర్పడతాయంటే, జనరల్‌గా ఏంటంటే ఒక రాశి చక్రంలో అంటే బ్రహ్మ పుట్టించిన సమయానికి అది లగ్నంగా అంటే సూర్యుని యొక్క గమనాన్ని ఆధారంగా లగ్నాన్ని మనం డిసైడ్ చేస్తాము. లగ్నాత్తు ఆ గ్రహాలతో యొక్క స్థానాలను బట్టి శుభస్థానాలు లేదా అశుభ స్థానాలు ఆటిని పరిగణలోకి తీసుకొని అవి ఉన్న స్థానాల బట్టి ఈ గ్రహాలు మంచి గ్రహాలని, చెడ్డ గ్రహాలని విభజించడం జరిగింది. వాయి ఉన్న స్థానాలను బట్టే మనకి ఆ ఫలితాలు రావడం అని జరిగింది. అంతే తప్ప శనిగ్రహం మంచి గ్రహం కాదు, అలాగే రవి మంచిది కాదు, కుజుడు మంచివాడు కాదు, రాహుకేతుడు మంచి కాదు, బుధుడు నపుంసక గ్రహం అని అవి ఏమీ కావండి. గ్రహాలు మొత్తం అన్నీ కూడా మంచివే. లగ్న ఈ గ్రహాల స్థానాలు బట్టి వాటికి శుభస్థానాలు, అశుభ స్థానాలు ఏర్పడ్డాయి. అలాగే మన మనుషుల్లో కూడా పుట్టుకతో ఎవరు కూడా చెడ్డవారు కాదండి. వాళ్ళు కూడా మంచివాళ్ళే. వీళ్ళు కర్మానుసారమే అంటే వాళ్ళ కర్మను బట్టి వాళ్ళ యొక్క బుద్ధి ఏర్పడుతుంది. వాళ్ళ బుద్ధిని బట్టే వాళ్ళ యొక్క మంచి చెడ్డలు, అలాగే వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి వీళ్ళు వాళ్ళలో ఉన్న మంచి, చెడు అనేది ఏర్పడుతుంది తప్ప ఇలా ఎవరు కూడా మంచివారు, ఎవరు కూడా చెడ్డవారు అని ఎవరు ఉండరు. అలాగే గ్రహాల్లో కూడా అంతే. ఇవి చెడ్డ గ్రహాలు, అవి మంచి గ్రహాలు కాదు. అన్నీ మంచి గ్రహాలు. ఇదండి ఈ జ్యోతిష్యం యొక్క గొప్పతనం. అలాగే ఈ జ్యోతిష్యానికి, గ్రహాలకు, మానవులకు గల సంబంధం, జ్యోతిష్యం అనేది ఎలా ఏర్పడింది అనేది మీకు ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరిగింది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ బంధువులకు గానీ, మీ స్నేహితులకు గానీ ఈ వీడియోస్‌ని మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఈ జ్యోతిష్యం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఇలా ప్రతి విషయం కూడా ఒక్కొక్క వీడియో ద్వారా మీకు ఈ జ్యోతిష్యానికి సంబంధించిన ప్రతి అంశం కూడా ఒక్కొక్క వీడియో చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఈ జ్యోతిష్యంపై ఒక అవగాహన రావడం అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.